అంగన్వాడీల అరెస్టులను సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని దాసరి భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకు పాతరేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రజా ఉద్యమాలను అణిచివేసే కుట్రతో పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక నియంత రాజ్యము పోలీస్ రాజ్యము నడుస్తున్నట్లుగా ఉంది. నిన్న ఈరోజు జరుగుతున్న ఘటనలన్నీ చూస్తే అసలు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పోలీసులు వేరే పనేమీ లేనన్నట్లు అందరూ కూడా ఒకే పని మీద ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఏ కార్యక్రమాన్ని తలపెట్టాయి ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా ఆపాలనే దాంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే అరే వాళ్ళ ఇష్యూ ఏమిటి, ఆ ఇష్యూ సంబంధిత అధికారులు వాళ్ళతో మాట్లాడవచ్చు, లేదంటే మంత్రులు వాళ్ళతో మాట్లాడవచ్చు. పైగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆయా ప్రజా సంఘాలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజా సమస్యలపైన చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించడం అనేది ఆనవాయితీ. అది ఇవాళ కాదు, ఈవెన్ హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇది మొత్తం మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మనం రాజ్యాంగపరంగా ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశాంతంగా ధర్నాలు ర్యాలీలు అదేవిధంగా ఊరేంపులు చేసుకోవడం అనేది ఆనవాయితీ. మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇక్కడ కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తానడం అర్థం కావడం లేదు. నువ్వు 26 జిల్లాల్లో కూడా నాయకులందరూ కూడా గృహ నిర్బంధం చేస్తూ ఉన్నావు, ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ ఉన్నావు. పోలీస్ స్టేషన్లు అంటే వాళ్ళు పోలీసులు అందరూ కూడా ఏం పనిలో ఉన్నారంటే రైల్వే స్టేషన్ల దగ్గర కాపలా, బస్టాండ్ల దగ్గర కాపలా, గేట్ల దగ్గర కాపలా, అందరు కూడా టెంట్లు వేసుకొని ఎక్కడికక్కడ కూర్చొని వచ్చే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు తప్పితే వేరే పనేం లేదు.